హలో హాయ్ నమస్తే అస్సలాము అలైకుం. ఈరోజు ఉదయాన్నే డాబా పైకి వాకింగ్కి వెళ్ళానమాట. వెదర్ చూడండి ఎంత బాగుందో. వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న బాక్స్లో రేషన్ బియ్యం తీసుకెళ్తానమాట. అక్కడికి చిన్న పిట్టలు పిచ్చుకలు అవన్నీ వస్తుంటాయి. మా ఇంటి పక్కనే మసీదు ఉందన్నమాట. ఆ మసీదులో నుంచి అజా అవి వినిపిస్తూ ఉంటాయి. మా డాబా పై నుంచి చూస్తే అక్కడ కొండపైన సిలువ కనిపిస్తుంది కదా, అక్కడ క్రిస్మస్ అప్పుడు బాగా డెకరేషన్ అది చేస్తూ ఉంటారు. రెయిన్బో ఉంది చూడండి, కనిపిస్తుందా? దాని పక్కనే మళ్ళీ కొంచెం దూరంలో అక్కడ చెట్లలో కనిపించేది దేవాలయం, అంటే గుడి. వాకింగ్కి బయట రోడ్ల మీదకి పార్కులకు వెళ్ళకుండా, అంటే పార్కులు లేవనుకోండి మా ఊర్లో వాకింగ్ కోసం అని, బయట ఊర్ల బయటికి వెళ్తుంటారు. నేను మాత్రం డాబా పైకి వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉంటాను. 1 గంట వాకింగ్ చేస్తానులేండి. ఉదయం 1 గంట, సాయంకాలం 1 గంట. ఇంకా ఇంతకన్నా మంచి ప్లేస్ మనకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. కానీ డాబా పైకి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి కొంచెం బియ్యము, లేకపోతే ఏ చపాతీనో ఏదైనా ఇంట్లో మిగిలిన అన్నమో, మధ్యాహ్నం అన్నం ఉంటుంది కదా, అదైనా సరే సాయంకాలం తీసుకెళ్ళి వేస్తే ఆ పక్షులు తింటూ ఉంటాయి. వాటిని చూసుకుంటూ వాకింగ్ చేస్తూ ఉంటాను. మసీదులో బయాన్ ఉంటే బయాన్ వినిపిస్తూ ఉంటుంది. ఇంకా ఉదయం పూట అయితే ఆ దేవాలయంలో నుంచి సుప్రభాతం ప్రతిరోజు వింటూనే ఉంటాను. ఇంట్లో ఎన్ని ప్రశ్నలున్నా, నా మెదడులో ఎన్ని ప్రశ్నలున్నా సరే డాబా పైకి వెళ్ళి ఇలా ప్రశాంతంగా ఉంటే ఆ దేవాలయంలో నుంచి వినిపించే సాంగ్స్ కానివ్వండి, ఆ సిలువ కానివ్వండి, ఇక్కడ మసీదులో వినిపించే బయాన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నా మనస్సుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. అక్కడ కొన్ని బియ్యం వేసానన్నమాట. నేను కెమెరా జూమ్ చేసేసరికి వాటికి ఎలా తెలిసిపోతుందో, నేను కెమెరా పెట్టుకొని వాటిని వీడియో తీద్దాము అనేసరికి అవి పారిపోతున్నాయి చూడండి. మరి వాటికి ఎలా తెలుస్తుందో మరి. ఇక్కడ ఈ పిట్ట ఉంది కదా, ఇది చూడండి, నేను కెమెరా ఆన్ చేశానో లేదో ఎగిరిపోయింది. చూపిస్తాను చూడండి. బియ్యం వేసాను, బియ్యం అలా చల్లాను అన్నమాట. అక్కడ కొన్ని చల్లితే అవి వచ్చినప్పుడు తింటూ ఉంటాయి. రాత్రి బాగా వర్షం పడింది కాబట్టి అంతా తడిగా ఉంది. మొన్న లిల్లీ మొక్కలు వేసాను. ఇవి ఎర్ర లిల్లీ, ఇవి తెల్ల లిల్లీ. అలా కూర్చొని చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. జస్ట్ ఏం లేదు, ధ్యానమో మౌనమో అంటాం కదా, అలా. ఆ తర్వాత కిందికి వచ్చాను. ఆ తర్వాత బెడ్షీట్లు అవి వస్తే కొన్నాను. ఇంటి దగ్గరికి 150 రూపీస్ అని రేట్ చేశారనమాట. అంటే ఇండ్ల దగ్గరికి వస్తే కొంచెం కాస్ట్ తక్కువే ఉంటాయని చెప్పేసి అందరు తీసుకుంటుంటే సరేలే అని చెప్పేసి తీసుకున్నాను. బాగానే ఉంటాయా చూడండి. ఇవి 150 రూపీస్ జస్ట్. సరే, ఒక 6 నెలలో సంవత్సరమో వాడినా సరే సరిపోతుందిలే అని చెప్పేసి తీసుకున్నాను 2 బెడ్షీట్లు. అయినా 150కి ఏమొస్తుందిలేండి. సరే, ఏదో కొత్తగా ఒక సంవత్సరం వాడినా సరిపోతుందిలే అని చెప్పేసి ఇదొకటి, ఇంకా వేరేదొకటి తీసుకున్నాను చూడండి. ఇంకా వేరేది ఇదనమాట. ఇప్పుడు ప్రజెంట్ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ 750 800 అది. ఏమన్నా అంటే అది షాప్లో తీసుకున్నా కానీ 1 సంవత్సరానికి అది పాతబడిపోయింది. మనం వాషింగ్ మిషన్లో వేస్తాం కదా, అది పాతబడిపోయింది. ఇంకా ఇవైతే ఒక 6 నెలలు వాడుకున్నా కానీ మనకు ఏం అంత వ్యసనం ఉండదు కదా. సరేలే, కొత్తగా ఉంటుంది, పాతగా అయ్యేసరికి మళ్ళీ ఇంకొకటి కొనవచ్చు. అందులో ఇవి కాటన్ లాగే ఉన్నాయి, సెమీ కాటన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం.